వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి తీగలాగితే డొంక కదులుతూనే ఉంది. ఇప్పటికే అనేక మంది వైసీపీ కీలక నేతలతో పాటు అధికారులు అందరూ కూడా జైలు పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఎవరైతే రాజు కసిరెడ్డికి తోడలుడుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇటీవల కోర్టు ఆదేశాలతో లొంగిపోయాడో, నిన్న ఎట్టకేలకు 3-4 రోజుల విచారణ తర్వాత నిన్నైతే నోరు తెరవడం జరిగింది. సో ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాడు. నిన్న అవినాష్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ముంబై హవాలా వ్యాపారి అయినటువంటి అనిల్ చోక్రా ద్వారా జరిగిన హవాలా సొమ్మంతా కూడా నాటి వైసీపీ పెద్దలే తీసుకున్నారు, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు అని కొండ బద్దలు కొట్టినట్టు తేల్చారు. అయితే ఎవరా వైసీపీ పెద్దలన్న ప్రశ్నకు మాత్రం అవినాష్ రెడ్డి సమాధానం చెప్పలా. సో అంతిమంగా ఫలానా వ్యక్తి అని నేను చెప్పలేను, కానీ ఆ సొమ్మంతా కూడా నాటి వైసీపీ పెద్దలే తీసుకున్నారు, అది మాత్రమే నేను చెప్పగలను. వాస్తవానికి ఈ కేసులో నేను మొదట్లోనే తప్పుకున్నాను, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. మొత్తం కర్త కర్మ క్రియగా మొత్తం నడిపినటువంటి వ్యక్తి రాజు కసిరెడ్డి. సో ఇందులో ఏదైనా పాపం పుణ్యం రెండూ కూడా రాజు కసిరెడ్డికే తెలుసు తప్ప నాకు మాత్రం తెలియదని చెప్పి చెప్పడం జరిగింది. మరి పోలీసులు కూడా అడిగారు, నీకేమీ తెలియనప్పుడు నువ్వెందుకు దేశం వదిలి పారిపోయావు అంటే, దానికి కూడా రాజు కసిరెడ్డే తనను దేశం వదిలి పారిపోవాలని సూచించినట్టుగా నిన్న అవినాష్ రెడ్డి అయితే ఒప్పుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా సిట్ అధికారులు అయితే స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఒక విషయం అయితే బట్టబయలయ్యింది. హవాలా సొమ్ము ఏదైతే 3,500 కోట్ల రూపాయల స్కామ్ అని మనం మాట్లాడుతున్నామో, ఈ మొత్తాన్ని హవాలా మార్గంలో తరలించారో అది మొత్తం కూడా నాటి వైసీపీ పెద్దలకే చేరింది. ఆ వైసీపీ పెద్దలంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా, లేదా మిథున్ రెడ్డి అనుకోవాలా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకోవాలా, లేదా ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంకా థర్డ్ పర్సన్స్ ఏమైనా ఇప్పటి వరకు వెలుగులోకి రాని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సో ఇప్పుడు దీని మీద చర్చ అయితే నడుస్తుంది. సో మొత్తంగా ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో హవాలా మార్గం ద్వారా సొమ్ము దేశం దాటి వెళ్ళిన మాట వాస్తవం, దానిలో వైసీపీ పెద్దల హస్తం ఉన్నమాట వాస్తవం, అన్నిటికీ మించి లిక్కర్ స్కాము జరిగిందనేది వాస్తవం. స్వయంగా అవినాష్ రెడ్డి ఒప్పుకున్నాడు, స్కాము 100కు 100% జరిగిందని చెప్పి అవినాష్ రెడ్డి ఒప్పుకున్నాడు. విషయం ఏంటంటే, అవినాష్ రెడ్డి చెప్పింది ఏంటంటే, నేను నా సోదరుడు బేసిక్గా మేము హైదరాబాద్లో లిక్కర్ వ్యాపారం చేసుకునే వాళ్ళం. తరువాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజు కసిరెడ్డే ఈ మొత్తం వ్యవహారాలు చూస్తున్నాడని మాకు ఇతరుల ద్వారా తెలిసింది. చాలామంది మద్యానికి సంబంధించి ఆర్డర్ల కోసం రాజు కసిరెడ్డినే సంప్రదిస్తున్నారనే విషయం తెలిసి ఆల్రెడీ రాజు కసిరెడ్డి తోడలుడే అవుతాడు అవినాష్ రెడ్డి. సో విషయం తెలిసి మేమేం చేసామంటే, రాజు కసిరెడ్డిని వెళ్ళి అడిగాం, మేము కూడా ఒక కంపెనీ పెడతాము, ఆ కంపెనీకి ఆర్డర్లు ఇస్తాను అంటే నేను ఒక కంపెనీ ఏర్పాటు చేసుకుంటానని చెప్పి రాజు కసిరెడ్డిని అడిగితే, రాజు కసిరెడ్డి అందుకు అంగీకరిస్తే ఆదాన్ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. సో ఈ ఆదాన్ అనే కంపెనీలో అవినాష్ రెడ్డి పెట్టుబడి అంతా కేవలం ₹1,00,000 మాత్రమే. కానీ 60 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఎవరు? విజయసాయిరెడ్డికి బంధువు అయినటువంటి శరత్ చంద్రారెడ్డి. సో ఆయన ఇందులో 60 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సో అవినాష్ రెడ్డి చెప్పే దాని ప్రకారం ఏంటంటే, తర్వాత రాజు కసిరెడ్డికి శరత్ చంద్రారెడ్డికి మధ్య వాటాల్లో విభేదాలు వచ్చాయి. వాస్తవానికి అవినాష్ రెడ్డి చెప్పేది ఏంటంటే, 60 కోట్లు శరత్ చంద్రారెడ్డి పెట్టిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు, ఎందుకంటే వీళ్ళ పెట్టుబడి అందులో ఏమీ లేదు, పెద్దగా జస్ట్ స్థాపించడం వరకే వీళ్ళ పనిగా ఉంది. సో మా పాత్ర లేదు, మమ్మల్ని వదిలేస్తే నేను ప్రారంభంలోనే దాని నుంచి బయటికి వెళ్ళిపోయా, దాని నుంచి నేను స్టార్టింగ్లోనే వైదొలిగిపోయా. సో ఆ తరువాత అందులో ఏం జరిగింది అనేది నాకు ఏమీ తెలియదు. ఏదన్నా ఉంటే నేను వైదొలిగిన తర్వాత మొత్తాన్ని కూడా రాజు కసిరెడ్డి చూసుకున్నాడు. దాన్ని మొత్తాన్ని కూడా ఎవరు నడిపారయ్యా అంటే రాజు కసిరెడ్డి నడిపాడు. సో అందులో ఏం జరిగింది అనేది రాజు కసిరెడ్డికి తెలుసు తప్ప నాకు మాత్రం ఏం తెలియదు అని చెప్పి నిన్న అవినాష్ అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మనీ లాండరింగ్ చేసిన సొత్తంతా నాటి ప్రభుత్వ పెద్దలదే, ముంబై హవాలా వ్యాపారి అనిల్ చోక్రా వెనుక ఉన్నది వారే, అంతిమ లబ్ధిదారుడెవరో నాకు తెలియదు, ఆదాన్ ద్వారా జరిగిన అక్రమాలన్నిటికీ రాజు కసిరెడ్డే బాధ్యుడు, మొదట్లోనే నేను తప్పుకున్న సిట్ విచారణలో ముప్పిడి అవినాష్ రెడ్డి. అంటే వాస్తవానికి గత 2-3 రోజుల నుంచి నోరు విప్పకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి మాత్రం నిన్న తప్పని పరిస్థితుల్లో సిట్టు ముందైతే నోరు విప్పాడు. ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. సో ఈ మనీ లాండరింగ్ చేసిన సొత్తంతా కూడా
నాటి వైసీపీ పెద్దలే, మీకు ప్రభుత్వంలో పెద్దలంటే ఈ పాటికి ఎవరో అర్థమయ్యే ఉంటుంది. సో అతనైతే నోటితో పేరు చెప్పలేదు, కానీ తర్వాత దీన్ని సిట్ అధికారులు బయటకు లాగుతారనుకోండి. సో నాటి వైసీపీ పెద్దలే. రెండోది, ఈ ముంబాయి వ్యాపారి అనిల్ చోక్రా A49గా ఉన్నాడు ఈ కేసులో. సో అసలు ఈ లిక్కర్ స్కామ్కు వచ్చినటువంటి ఏదైతే క్యాష్ రూపంలో వసూలు చేసిన సొమ్ము ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మనీ లాండరింగ్ చేసినటువంటి వ్యక్తే ఈ అనిల్ చోక్రా. సో ఈ అనిల్ చోక్రా వెనక ఉన్నది కూడా వాళ్లే. ఎవరైతే ఈ ఫైనల్గా సొత్తు తీసుకున్నారో వాళ్లే ఈ అనిల్ చోక్రా వెనక కూడా ఉన్నారు. సో అదే విషయాన్ని నిన్న ముప్పిడి అవినాష్ అయితే చెప్పడం జరిగింది. ముంబైకి చెందిన హవాలా వ్యాపారి అనిల్ చోక్రా ద్వారా మనీ లాండరింగ్ చేయించిన ముడుపుల సొత్తంతా నాటి వైసీపీ, అంటే ఇక్కడ వైకాపా అంటే నాటి ప్రభుత్వ పెద్దలేనని పెద్దలదేనని తెలుసు, కానీ అంతిమ లబ్ధిదారుడు ఎవరో నాకు తెలియదు అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పాడు. సో రాజకేశ్ రెడ్డికి ఇతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే వీళ్ళిద్దరూ తోడల్లుళ్ళు. సో ఈ విచారణ నేను చెప్పాడు, హవాలా మనీ లాండరింగ్ వ్యవహారాల్లో అనిల్ చోక్రా బృందం ఆరితేరిందని, వారికి పెద్ద వ్యక్తులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. ఇటీవల అరెస్ట్ అయిన ముప్పిడి అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే దాదాపుగా 7 గంటల పాటు 80కి పైగా ప్రశ్నలు వేసి అవినాష్ రెడ్డిని అయితే ప్రశ్నించడం జరిగింది. సో ఈ మద్యం కుంభకోణంలో రాజకేశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసు దర్యాప్తు ముమ్మరం చేయడంతో తనను విదేశాలకు పంపించింది కూడా ఆయనేనని సిట్ అధికారులతో ఆయన చెప్పినట్లుగా తెలిసింది. సో ఇదే మాట సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, రాజకేశ్ రెడ్డి నాకు బెయిల్ ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఎవరని చెప్పింది. ఎవరని చెప్పటమే కాకుండా ముందు మీరు పారిపోమ్మని పంపించిన అవినాష్ రెడ్డిని రాష్ట్రానికి తీసుకురండి, లొంగిపోమ్మనండి, అప్పుడు మీ బెయిల్ అంశాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ఆ అవినాష్ రెడ్డిని దేశం దాటి పారిపోయేలా చేసింది రాజకేశ్ రెడ్డే, కాబట్టి ఆయనే తిరిగి తీసుకురావాలని చెప్పి రాజకేశ్ రెడ్డి లాయర్కి గతంలోనే హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. సో తప్పని పరిస్థితుల్లో నిన్న అవినాష్ రెడ్డి కూడా చెప్పింది ఏంటంటే, కేసు మరింత క్లిష్టంగా మారటం, ఇదే సమయంలో సుప్రీంకోర్టు దీని మీద సీరియస్గా ఉండటంతో తప్పని పరిస్థితుల్లో జరిగిన వాస్తవాలు చెప్పడానికే నేను దేశానికి తిరిగి వచ్చానని చెప్పి అవినాష్ రెడ్డి ఒప్పుకున్నాడు. అవినాష్ రెడ్డిని పారిపోమని చెప్పింది కూడా రాజకేశ్ రెడ్డి. ఈ విషయాన్ని కూడా నిన్న స్వయంగా సిట్ అధికారుల ముందు రాజకేశ్ రెడ్డి అయితే ఒప్పుకున్నాడు. సో వాటాల విషయంలో రాజకేశ్ రెడ్డికి శరత్ చంద్రారెడ్డికి మధ్య గొడవ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. నేను నా సోదరుడు ముప్పుడి అనిరుద్ రెడ్డి కలిసి హైదరాబాద్లో మద్యం వ్యాపారం నడిపేవాళ్ళం. సో 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం విధానానికి సంబంధించిన వ్యవహారాలన్నీ రాజకేశ్ రెడ్డే చూస్తున్నారని మాకు తెలిసింది. సో మద్యం సరఫరా ఆర్డర్ల కోసం పలువురు ఆయన్నే కలుస్తున్నారని తెలియడంతో వీళ్ళు వెళ్ళి కలిసినట్టుగా చెప్పారు. దీని కంటిన్యూషన్ ఉంది, ఒకసారి చూద్దాం. దీంతో నేను ఓ సంస్థ ఏర్పాటు చేస్తానని, ఆర్డర్లు ఇవ్వాలని రాజకేశ్ రెడ్డిని కోరా. ఆయన అంగీకరించడంతో ఆదాన్ డిస్టిలరీ ఏర్పాటు చేశాం. అందులో ₹1,00,000 పెట్టుబడి పెట్టా. నా సోదరుడు అనిరుద్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నాడు. తర్వాత అరబిందో సంస్థకు చెందిన పినాకా శరత్ చంద్రారెడ్డి ఆదాన్లో 60 కోట్ల పెట్టుబడి పెట్టారు. SPY డిస్టిలరీస్ సహా పలు డిస్టిలరీలను సబ్లీజుకు తీసుకుని పలు బ్రాండ్లు తయారు చేసి APSBCLకు అమ్మేవాళ్ళం. భారీగా ఆర్డర్లు కూడా వచ్చేవి. కొన్నాళ్ల తర్వాత ఈ వాటాల వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డి రాజకేశ్ రెడ్డి మధ్య పెద్ద గొడవ జరిగింది. రాజకేశ్ రెడ్డి నన్ను లెక్క చేయడమే మానేశారు. మేము ఆదాన్ వ్యవహారాల నుంచి పూర్తిగా తప్పుకున్నాం. అప్పటి నుంచి అన్ని రాజకేశ్ రెడ్డి చూసుకున్నారు. అందులో ఏవైనా అక్రమాలు జరుగుంటే ఆయన మాత్రమే బాధ్యుడు, నాకైతే ఏమీ సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను రాజకేశ్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం. ఆదాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా స్టార్టింగ్లో లిక్కర్ని అమ్మిన మాట వాస్తవం. కానీ తరువాత వారిద్దరికీ మధ్య వచ్చినటువంటి గొడవలో మమ్మల్ని లెక్క చేయటం లేదని చెప్పి, ఇక్కడుంటే మేము నష్టపోతామని తెలిసే నేను ఆదాన్ నుంచి స్టార్టింగ్లోనే వైదొలిగాను. నేను తప్పుకున్న తర్వాత ఆదాన్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసి నడిపినటువంటి వ్యక్తి రాజకేశ్ రెడ్డి. సో ఆ తర్వాత జరిగినటువంటి అక్రమాలు ఏవైనా ఉంటే దానికి రాజకేశ్ రెడ్డే బాధ్యుడు తప్ప నేను మాత్రం బాధ్యుడిని కాదని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో నాటి ప్రభుత్వ పెద్దలే రాజకేశ్ రెడ్డితో చేయించారేమో నాకైతే తెలియదు అని చెప్పి ఇక్కడ ఒక విషయం చెప్పాడు. అసలు రాజకేశ్ రెడ్డికి ఎంత అవసరం, ఇలాగా కంపెనీలు ఏర్పాటు చేసి హవాలా మార్గంలో నడిపి ఎందుకు ఇంత రాజకేశ్ రెడ్డికి అవసరం అంటే, నిన్న అవినాష్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఏమో ప్రభుత్వ పెద్దలే రాజకేశ్ రెడ్డితో చేయించారేమో, ఎవరో ఒకరితో చేయించాలి కాబట్టి రాజకేశ్ రెడ్డిని ఎంచుకున్నారేమో, నాకైతే తెలియదని చెప్పి చెప్పడం జరిగింది. మనీ లాండరింగ్లో నా పాత్ర ఏమీ లేదు. ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ సహా ఇతర కార్యకలాపాలు
అందిస్తామనే ముసుగులో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది. వాటి నుంచి ఎలాంటి సరుకులు కొనకుండానే, సేవలు పొందకుండానే కొన్నట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ముడుపులు సొత్తు మళ్లించుకున్నది రాజకసిరెడ్డి. ఈ అక్రమాల గుట్టు బయటకు రాకుండా నకిలీ ఇన్వాయిస్ ఫైల్స్ను, పేమెంట్ రికార్డులను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఆడిట్ ట్రయల్స్ ధ్వంసం చేసింది కూడా వారే. అంతకు మించి నాకేం తెలియదు. రాజకసిరెడ్డి నాడి ప్రభుత్వ పెద్దల తరపునే ఇవన్నీ చేశారనుకుంటా. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరం కావటం, రాజకసిరెడ్డి నన్ను విదేశాలకు పారిపోవాలని సూచించారు. అయితే సమస్య తీవ్రమవుతుండటం, సుప్రీంకోర్టు ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో నేను భారత్కు వచ్చాను తప్ప నాకు తెలిసింది కేవలం ఆదాన్లో స్టార్టింగ్లో నేను పార్ట్నర్గా ఉండటమే తప్ప తర్వాత నాకేమీ తెలియదని చెప్పాడు. మొత్తంగా ఇక్కడ 2-3 విషయాలు స్పష్టమవుతుంది. ఒకటి, అక్రమంగా లిక్కర్ను సరఫరా చేశారు, ఇందులో అవినీతి జరిగిందనేది ఒకటి. మనీ లాండరింగ్ జరిగింది, దాని వెనక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు, ఆ సొత్తు కూడా ప్రభుత్వ పెద్దలకే చేరింది అనేది 2. మూడోది, రాజకసిరెడ్డి వెనక ప్రభుత్వ పెద్దలే ఉండి ఈ మొత్తాన్ని కూడా నడిపించారనేది ఇప్పుడు నిన్న అవినాష్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరా ప్రభుత్వ పెద్దలు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. ప్రభుత్వ పెద్దలకే చేరింది అని మాత్రం చెప్పాడు కానీ ఎవరు అనేది చెప్పాల. ఇక మీ అందరికీ అర్థమై ఉంటుంది ప్రభుత్వ పెద్దలంటే అంతిమంగా రాష్ట్రంలో ఎవరు సుప్రీంగా ఉంటారు, ఎవరు ఈ స్కామ్ వెనక ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. మొత్తంగా ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి నోరు విప్పటంతో వైసీపీకి మరిన్ని కష్టాలు అయితే ముదిరాయని స్పష్టంగా చెప్పొచ్చు.